హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీని చూపించబోతున్నానండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకుంటుంటారు కదా. ఎప్పుడన్నా స్పెషల్గా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎగ్ బిర్యానీ అనేది ఎక్కువ ప్రాసెస్ అని టైం పట్టుద్దని అనుకుంటుంటారు. కానీ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎంత సింపుల్గా చేస్తానో మీరే అంటారు. సింపుల్గా చేసుకున్నా కానీ టేస్ట్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. అందరికీ బాగా నచ్చుతుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగే ఈ ఎగ్ బిర్యానీ కూడా టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఈ టేస్టీ ఎగ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. ఇంకెందుకు లేటు, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1/2 kg తీసుకున్నాను, 500 grams. వీటిని శుభ్రంగా 2 times పాటు కడిగేసి వాటర్ వేసుకొని 1/2 hour లేదా 1 hour పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎంత నానబెట్టుకుంటే రైస్ అనేది అంత పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకొని ఇలాగ నైఫ్ తోటి చుట్టూతా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల స్పైసెస్ అంతా ఎగ్స్కి కూడా వెళ్ళి ఎగ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ చేసే గిన్నె ఒకటి పెట్టేసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఎగ్స్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది పై లేయరు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. మొత్తాన్ని వేరే ప్లేట్లో పెట్టేసుకొని దానిలోనే ఇంకొక 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఏమున్నాయో అవి మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని దీనిలోకి ఇంకొక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసాను. జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. మొత్తాన్ని కలుపుకొని తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, కారం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మొత్తాన్ని కలిపేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, బిర్యానీ ఫ్లేవర్. తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసాక నెమ్మదిగా ఈ స్పైసెస్ అంతా బాగా రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. రైస్ అనేది ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున మొత్తం 3 glasses వాటర్ వేసానండి. కొంచెం పెరుగు కూడా వేయటం వల్ల ఈ వాటర్ సరిపోతాయి. పెరుగు కానీ వేయకుండా ఉన్నట్లయితే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పడతాయి ఎక్స్ట్రా. అది కుక్కర్లో చేసుకున్నారంటే కరెక్ట్గా 1.5 గ్లాస్ చొప్పున సరిపోతాయి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఇలాగ వాటర్ అన్ని కొంచెం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి రైస్ని. వాటర్ ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయినాయి. ఇలాగా ఒక్కసారి కలిపేసుకొని ఈ ఎగ్స్ని కూడా వేసుకోవాలి. రైస్ పైన వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు బిర్యానీని అయితే ఉడికించుకోవాలి. బిర్యానీ ఉడికిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 5 minutes పాటు పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత చూసారా, రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మరీ మెత్తగా అయితే అవ్వలేదు, ముద్దగా అవ్వలేదు, బాగా పొడి పొడిగా ఉంది రైసు. ఈ బిర్యానీకి సపరేట్గా కర్రీ కూడా ఏమక్కర్లేదండి, ఉట్టిగానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా కావాలనుకుంటే రైతాతోటి సర్వ్ చేసుకోవచ్చండి. ఇంత టేస్టీ ఎగ్ బిర్యానీని మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి. ఇంకా పిల్లలైతే మాత్రం ఇదే చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది ఫ్లేవరు. మనకి వడ్డించేటప్పుడే అసలు ఉడికేటప్పుడే అసలు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా చాలా బాగుందని. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.